ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ ఇప్పుడు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు. ప్రజా దర్బార్లో అనేక మంది తమ సమస్యలను వివరించడమే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారు కూడా తమ సమస్యలను వివరించేందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఉదయాన్నే తరలి వస్తున్నారు. ప్రజల సమస్యలు వింటూనే వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలపై మంత్రి లోకేష్ సత్వర చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో ప్రజల విజ్ఞప్తులను తీసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంత్రి లోకేష్ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే వారు ఇచ్చిన వినతి పత్రాలను కూడా మంత్రి లోకేష్ స్వీకరిస్తున్నారు. ఈ వినతి పత్రాల్లో వారు పేర్కొన్న సమస్యలను కూడా మంత్రి లోకేష్ పరిశీలించి తన బ్యాక్ ఆఫీస్ కు ఇస్తున్నారు. బ్యాక్ ఆఫీస్ ఈ ప్రజా సమస్యలపై అధ్యయనం చేయటమే కాకుండా సంబంధిత అధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే వాటిపై సంబంధిత విజ్ఞాపన ఇచ్చిన వారికి ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు. విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి వాటిని వెంటనే పరిష్కరించాలని కూడా లోకేష్ పేషీ అధికారులకు సూచనలు చేస్తోంది. ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలనే అంశంపై కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చిన వారికి తగిన సూచనలు కూడా బ్యాక్ ఆఫీస్ చేస్తోంది. వ్యక్తిగత సమస్యలపై అనేక మంది వస్తున్నారు. రేషన్ కార్డులు, ఆసుపత్రుల్లో చికిత్సలు, భూ కబ్జాలు వంటి అంశాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ భూములు అధికార పార్టీ నేతలు కబ్జా చేశారని ఫిర్యాదులు ఇస్తున్నారు. ప్రజా దర్బార్ కు మంగళగిరి ప్రజలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వస్తోంది. ఉపాధ్యాయ సంఘాలతో పాటు లోకేష్ పాదయాత్రలో కలిసిన అనేక మంది ప్రజలు కూడా ప్రజా దర్బార్ కు తరలి వచ్చి తమ సమస్యలను వివరిస్తున్నారు. మరికొంతమంది లోకేష్ తో కలిసి ఫోటోలు దిగేందుకు వస్తున్నారు. ఇలా అనేక వర్గాల వారు వచ్చి సమస్యలను వివరించడంతో పాటు వాటి పరిష్కారానికి సంబంధించి వస్తున్న విజ్ఞప్తులను లోకేష్ బ్యాక్ ఆఫీస్ లో ఉన్న 50 మంది సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు పంపి పరిష్కారానికి అవసరమైన సమయం తీసుకుని వెంటనే తమకు రిప్లై పంపాలని కోరుతున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు విజ్ఞాపన పత్రం ఇచ్చిన వారికి ఫోన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో విజ్ఞాపన పత్రం ఇచ్చిన వారిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. లోకేష్ ప్రజా దర్బార్ చూసి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు స్థానికంగా ప్రజా దర్బార్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ ను ప్రారంభించి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తే